ఆయన సన్నిధికి రండి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క సన్నిధానికి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని తట్టు చూద్దాం. ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధికి మనము ఆయనను ఆరాధించడానికి, ఆయనను మన యొక్క స్థుతులు అర్పణలు అర్పించి ఆయన నామాన్ని దీవించడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుని యొక్క సన్నిధానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఉత్సాహగానముతో యెహోవాను ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధికి మనం ప్రవేశిద్దాం, ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం. ఉత్సాహగానముతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని హెచ్చిస్తూ మనందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి సిద్ధపడతాం. మన యొక్క హృదయాల్లో ఏ భారం ఉన్నా, ఎటువంటి కొదువు ఉన్నా సరే, ఎటువంటి బాధ ఉన్నా సరే, సమస్తాన్ని కూడా తీసుకొచ్చి యెహోవా పైన వేద్దాం, దేవుని పైన వేద్దాం. యేసయ్య అంటున్నాడు, సమస్త భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు యేసయ్య. ఆయన అంటున్నాడు, నా భారము చాలా తేలికైనది, నేను మీకు విడుదలనిస్తాను. అయితే నా భారాన్ని మీరు వేసుకోండి, మీ భారాన్ని నా పైన వేయండి అని యేసు ప్రభు వారు సమస్త ప్రజలను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా సన్నిధికి నువ్వు వచ్చావు కాబట్టి సంతోషించు, నా సన్నిధికి వచ్చావు కాబట్టి సంతోష గానమును చేయాలి దేవుడు అంటున్నాడు. నా సన్నిధికి నువ్వు వచ్చావు కాబట్టి నీ హృదయాన్ని విప్పు అంటున్నాడు, కన్నీరు కార్చు అని దేవుడు సెలవిస్తున్నాడు. నా సన్నిధానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ బాధలను నా పైన వేయు, నీ బాధలను నేను తేలిక చేస్తానంటున్నాడు యేసయ్య. నిన్ను నేను విడుదల చేస్తానంటున్నాడు, నేను నీకు స్వస్థతనిస్తానని యేసు ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వచ్చి ఉండగా ఆ రీతిగా మనందరము కూడా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం దేవుని సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. తండ్రి అయిన మా దేవానికి వందనాలు. ఈ యొక్క సాయంకాల వేళలో నీ బిడ్డలుగా, సంఘముగా, నీ శరీరముగా, నీ కుటుంబముగా అయ్యా మేము నీ సన్నిధానానికి ఏకముగా సంతోషముతో నిన్ను ఆరాధించడానికి, నీ అందు ఉత్సహించడానికి, ఉత్సాహ గానం చేయడానికి మేము వచ్చి ఉండగా ప్రతి బిడ్డను కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల వేళలో అయ్యా వారు ఎటువంటి బాధతో వచ్చినారో మాకు తెలియదు నాయన, ఎటువంటి భారంతో వచ్చినారో మాకు తెలియదు ప్రభా, నిరాశతో వచ్చినారో మాకు తెలియదు నాయన. అయినప్పుడు కూడా వారు సంతోషంతో నేను ఆరాధించడానికి సహాయం చేయండి అయ్యా. నీ యొక్క ఆత్మతో నింపబడి, నీ యొక్క విడుదలను పొంది, నీ ఆత్మ నడిపింపును పొంది, నీ ఆత్మ అభిషేకాన్ని పొంది ప్రతి బిడ్డ కూడా ఈ స్థలాన్ని విడిచిపెట్టి అయా వారు సంతోషంతో నింపబడినటువంటి పాత్రలుగా, స్వస్థత పొందినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదించినటువంటి బిడ్డలుగా వారి స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా వర్షిప్ టీవీని హస్తాలకు అప్పచెప్తున్నాం అయా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సాక్ష్యంలో ఉండండి. ప్రతి అయా ఆది నుండి అంతం వరకు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ ఆత్మ చేత మీరు నడిపించి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రతి వారికి అయా తండ్రి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా కూడా ప్రయాణం చేసి వస్తున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి క్షేమంగా చేరుకొని మాతో కూడా కలిసి నేను ఆరాధించడానికి, నేను సంతోషించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయమందు మనం కీర్తన చదువుకున్నాం. మన మధ్యలో సిస్టర్ ఝాన్సీ ఉన్నారు. తను వచ్చి కీర్తన 144 కీర్తనలో ఆమె ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతారు. 1వ వచనాన్ని చదువుతుండగా 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అలాగే ఆఖరి వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం 1 నుంచి 15 వచనములు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సమ్మతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. నన్ను తప్పించువాడు, నా కేడెను ఆశ్రయించువాడు, నా జనులను
నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరము, పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఒడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలంలో నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయం దయచేవాడవు, దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదుని తప్పించేవాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలం నుండి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు కై చెక్కిన కొమ్ము వలె ఉన్నారు. మా కోట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు వేయుచున్నవి. మా ఏళ్ళు గొప్ప బరువులు మోయగలరు, మా వీధులలో చొరబడినను ఉరుకులెత్తుతాయినను, లేదా వాటిలోని శ్రమల ద్వారా వారికి మరణను బట్టి ఏం లేదు. ఈ స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, మంచిగా చదివినందుకు. ఆఖరి వచనం ఒకసారి అందరూ కూడా కలిసి చదువు. ఆఖరి వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని కలిగి ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో వారు ధన్యులు అంటున్నారు. కాబట్టి బైబిల్ సెలవిస్తున్న రీతిగా యెహోవా సన్నిధిలో మన ఉత్సాహ గానం చేయాలి, సంతోషంగా ఆయన నామాన్ని ఆరాధించాలి. కాబట్టి ఈ సమయాన్ని నేను వారికి ఇస్తున్నాను, వారు ఆరాధన నడిపించి వస్తుందని కోరుతున్నాను. మనందరూ కూడా కలిసి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఈ 140వ కీర్తన అందరికీ సుప్త ప్రతిగా చదువుకున్నాం. అందులో చెప్పబడిన వచనాలు మనం చూసినట్లయితే 3-4 వచనాలు ఏమనుందంటే, యెహోవా నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? మనుషులు ఆవిరి వంటి వారు అని రాయబడింది. మనందరం కూడా 2024 సంవత్సరము ముగించుకొని 2025 సంవత్సరంలోకి వచ్చాం. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, నేను బాగా ప్రేమించిన ఒక అంకుల్ గారు డిసెంబర్ 29వ తారీఖున చనిపోయారు. చాలా మంది మరి ఈ యొక్క 2025 సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ మనందరం కూడా దేవుని యొక్క కృపను బట్టి మనం 2025 సంవత్సరాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో బయలుపరచులాగిన, లేకపోతే మన ద్వారా ఆయన కార్యము జరగలాగిన మనందరం కలిసి మన హృదయాలతో మన దేవుడిని ఆరాధించేద్దాం. మనం ఊరన్నా అని పాట పాడుకుంటూ ఉన్నాం. యేసుకు సాటి వేరే లేరన్నా పాడుతూ ఉన్నాం. అయితే మీరు కేవలము మీ యొక్క పెదవులతో కాదు, కానీ మీ హృదయంలో నుండి ఆ యొక్క భావాన్ని మీరు అనుభవిస్తూ ఆ విధంగా దేవుడిని ఆరాధన చేయండి. మీరు ఎక్కడున్నారో మర్చిపోండి. మీ బాధలు, మీకున్న సమస్యలు, లేకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితులు మీరు వెళ్తూ ఉన్నారు, వాటి అన్నింటి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ యొక్క ఆరాధన సమయంలో అందరం కలిసి దేవుని ఆరాధించేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. అందరూ కూడా మీకు నోరు తెరిచి హృదయంతో పాడండి. Yes,
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా అని పాట పాడుకుందాం. అవును, దేవుని యొక్క కార్యములు ఆశ్చర్య కార్యములు కనుకే మనకైనా యోగులైన వారు, మనకన్నా అధికమైన స్కిల్స్ ఉన్నవారు కానీ, చదువు ఉన్నవారు కానీ, ఆస్తిపరులు కానీ, మనకన్నా అత్యధికమైన అర్హత ఉన్నవారు కానీ ఈరోజు మరి ఈ దేశంలో దేవుని సన్నిధిలో లేరు. కానీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనందరం ఈరోజు ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నాం. అందుకే మనందరం కలిసి మరి దేవా నీ యొక్క కార్యములు ఆశ్చర్యములు, ఆశ్చర్య రీతిగా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఆశీర్వదించావు, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి మనందరం కలిసి పాడుదాం. బిగ్గరగా పాడండి, మౌనంగా ఉండదు. మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోనండి. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. అందరూ కలిసి నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. అందరూ కలిసి చెప్తాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మందిరం మారని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా పురాణాలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నాతో శత్రుడవు నీవే కదా. అందరం కలిసి మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నాతో శత్రుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మారని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా
దురాత్మలు పారిపోయాయి. ఈరోజు దేవుని అడుగుతాం, ప్రభా మీరు నా జీవితంలో సెలవేయండి తండ్రి, నా బాధలు తొలగిపోవాలని సెలవేయండి తండ్రి, నాకు ఒక అద్భుతం కావాలి ప్రభా, మీరు సెలవిస్తే అద్భుతం జరుగుతుంది. యేసయ్య యేసయ్య మీరు సెలవిచ్చినట్లయితే నాకు స్వస్థత లభిస్తుంది. యేసయ్య మీరు స్వస్థత ఇచ్చినట్లయితే నా అప్పులు బాధలు తీరిపోతాయి. యేసయ్య అయ్యా మీరే సెలవియండి, నాకు నా ప్రతి పరిస్థితిని దాన్ని నీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయన అడుగుదాం, మీ నోరు నింపి మీ హృదయాలు నింపి అడుగుదాం, ప్రభా మీరు నా పరిస్థితులు సెలవియండి తండ్రి. అయ్యా నాకు ఉన్నటువంటి ఈ యొక్క సమస్య నుండి విడుదల పొందుకోవడానికి మీరు సెలవేయమని ప్రార్థిస్తున్నామని కేక వేద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవునికి అడుగుదాం, దేవునితో గోచాడుదాం. ఆయన చేయగలిగే సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు అంటున్నాడు దేవుడు. Oh Jesus, thank you, యేసయ్యా మీరు సెలవులను ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ యొక్క మహత్తులు ఎవరైనా సరే తండ్రి, అయ్యా ఒక స్వస్థత కావలసిన వారు ఉన్నట్లయితే, అయ్యా మా మధ్యలో ఒకవేళ వారికి విడుదల కావలసినటువంటి వారు ఉన్నట్లయితే యేసు నామములో మీరు సెలవేయండి ప్రభా. ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో అయ్యా తండ్రి మీరు అప్పుడు బాధ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. గర్భాలను తెరమని ప్రార్థన చేస్తున్నాం. జీవితాలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు సెలవేయండి తండ్రి, రాసులో వింటూ ఉన్నాము తండ్రి, మీరు చేస్తున్న కార్యాలు బట్టి అవును ప్రభు, మీ కార్యంలో ఆశ్చర్యములు, మీ కార్యంలో అద్భుతమైనది తండ్రి. మీరు మాట సెలవిచ్చినట్లయితే, మాట సెలవిచ్చినప్పుడు చనిపోయినటువంటి లాజరు 4 దినాలు అయిపోయినా సరే అయ్యా మీరు లేవనెత్తినారు మీ మాట ద్వారా. ఆ రీతిగా చచ్చిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఎవరైనా మా మధ్యలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు సెలవిచ్చి వారి జీవితాల్లో మీరు జీవాన్ని పోయమని ప్రార్థన చేస్తున్నా, సంఖ్యలను తెంపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరే జీవాన్ని పోయండి తండ్రి, మీరే జీవాన్ని దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. మనందరం కలిసి మన సాయి చర్చ్ యొక్క దర్శనాన్ని ఏకస్వరంతో చదువుకుందాం. క్రొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి
దక్షిణ ఆసియా వాసులను సకల దేశములకు క్రీస్తుకు శిష్యులుగా తీర్చి బలపరచుటకు సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. అదేవిధంగా మన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానాన్ని కూడా నాకు వచ్చిన అందరం కలిసి చదువుదాం. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గర్వమైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. యెషయా 43:4. ఈ వారం ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయండి. యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఆరాధన వచ్చిన మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడి వల్ల వారిని సంఘానికి పరిచయం చేస్తాము. సాయి చర్చ్కి నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇదివరకు ఎప్పుడు రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి, మిమ్మల్ని సంఘానికి పరిచయం చేస్తాం. ఎవరు లేని వల్ల మన యొక్క ఆరాధన కంటిన్యూ. సిస్టర్ ఎవరు ఉన్నారు? లేచి నిలబడండి సిస్టర్, ఫస్ట్ టైం వస్తే. ఓకే, మన సాయి చర్చ్ ఆరాధన సమయాలు ఈ విధంగా ఉన్నాయండి. ప్రతి ఆదివారం ఇంగ్లీష్ సర్వీసు 4 నుంచి 6 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో హిందీ ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది. తెలుగు ఆరాధన మనము పోయిన సంవత్సరమే చెప్పాము, ఇంచుమించు సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచి కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ఒక ఆరాధన మొదలు పెట్టాం. మరి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైతే మాకు ఈవినింగ్ 6:30 తర్వాత మా హౌస్ ఓనర్స్ అలౌ చేయట్లేదండి ఉండటానికి, మాకు లేట్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకించి ఆ యొక్క ఆరాధన మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ సమయాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు, రండి చక్కగా పాల్గొనండి. ఆ సమయంలో మీరు స్తుతి ఆరాధన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, మీకు సాక్ష్యాన్ని పంచుకోవచ్చు, మీకు ప్రేరేపణ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు పంచుకోవచ్చు. కనుక ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి మనవి చేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీ మనం గత సంవత్సరము 2 గ్రంథాల మీద బైబిల్ స్టడీ చేస్తాము. ఒకటి కొత్త నిబంధన, రెండవది పాత నిబంధన. ఎవరైనా చెప్పగలరు 2 గ్రంథాలు ఏంటో? మార్కు సువార్త కొత్త నిబంధన గ్రంథం నుండి, పాత నిబంధన రూతు గ్రంథము. నెక్స్ట్ రాబోయే 4 వీక్స్ మనం ఏం చేస్తామంటే మార్కు సువార్తని ఒక్కసారి మనం మళ్ళీ రివ్యూ చేస్తాం. కనుక మీరందరూ మార్కు సువార్త 1 నుంచి 8 అధ్యాయాలు చదువుకొని రండి. దాని మీద బ్రదర్ ఆనంద్ గారు మిమ్మల్ని కొంచెం ప్రిపేర్ చేసి మళ్ళీ మీకు క్విజ్ కింద కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు విషయాలు మర్చిపోకుండా ఉండాలని బ్రదర్ యొక్క ఆశ. ఆ నెక్స్ట్ వీక్ 9 నుంచి 16 అది అయిపోయిన తర్వాత అదేవిధంగా ఋతు గ్రంథం 4 అధ్యాయాలు కనుక ఋతు గ్రంథానికి మేము 2 వారాలు బట్టి 1 వారంలోనే మీరు 4 అధ్యాయాలు చదువుకొని సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆ యొక్క బైబిల్ స్టడీ సమయం 5 నుంచి 5:45 వరకు. ఎవరైతే ఆ 2:30కి మేము రాలేకపోతాం అంటూ ఉన్నారో కనీసం 5 to 5:45 ఆ బైబిల్ స్టడీ సమయంకైనా మీరు అందరూ రావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సాయి చర్చ్ మెన్స్ సెల్ గ్రూప్స్ జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క వర్కర్స్ డార్మిటరీస్ దగ్గర పెంజూరు, జనంపాప, కెంటెక్ 9 నుంచి 10 గంటల వరకు లేదా 8 నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. కనుక ఆ యొక్క సెల్ గ్రూప్స్ అన్నింటినీ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అనేక మంది ఆ సెల్ గ్రూప్స్ ద్వారా రక్షింపబడలాగిన, అదేవిధంగా సాయి చర్చ్కి వచ్చేలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. బ్రదర్స్ ఎవరైతే మరి ఆ సెల్ గ్రూప్స్ అటెండ్ అవుతూ ఉన్నారో మరి పాస్టర్ గారితో కోఆపరేట్ చేయండి, పాస్టర్ గారితో కమ్యూనికేట్ చేస్తూ మరి త్వరగా వచ్చి అక్కడ ఆ యొక్క కార్యక్రమం జరగడానికి అన్ని సిద్ధపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి ఆన్లైన్లో ఆ యొక్క గూగుల్ మీట్ ద్వారా ప్రతి శుక్రవారం 9 నుంచి 10 గంటలకు జరుగుతుంటుంది. కనుక ఆ సమయంలో ఎవరెవరికి అవైలబిలిటీ ఉందో అందరూ జాయిన్ అవ్వాలి మనం చేస్తూ ఉంటున్నాం. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఇయర్ ఫోన్స్ మీకు చెవిలో పెట్టుకొని ఆ యొక్క పాటలు కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ప్రార్థనలు కానీ మీరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మిమ్మల్ని మేము అడగం కనుక మీరు ఇంట్లో పని చేసుకున్నప్పటికీ లేదా మీరు వర్క్లో ఉన్నప్పటికీ మీకు అవకాశం ఉంటే ఆ యొక్క సెల్ ఫోన్లో మీటే జాయిన్ అయ్యి ఆ యొక్క ఇయర్ ఫోన్స్ మీ చెవిలో పెట్టుకొని అది జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. వచ్చే నెల మొదటి ఆదివారం 2 ఫిబ్రవరిన
రెవరెండ్ యాలెన్ చాన్ అని ఆయన ఇక్కడ ఒక చర్చ్లో పాస్టర్గా ఉంటున్నారు. ఆయనను ఆహ్వానించడం జరిగింది మన యొక్క తెలుగు సంఘానికి ప్రత్యేకంగా. అయితే ఆ యొక్క దేవుని సేవకులు అనేకమైన దేశాలు, ఎక్కువగా భారతదేశానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించారు. సుమారు ఒక 10-15 సంవత్సరాలు ఆయన సభలకు కనీసం ఒక 40,000 మంది దాకా వచ్చారట. అలా చాలా గొప్పగా వాడబడుతూ దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అనేక మంది స్వస్థతలు పొందటము, గుడ్డి వారు చూడటం, అలాగనే చెవిటి వారు కూడా వినటము, ఆఖరికి చనిపోయిన వారు సైతము ఒక వ్యక్తిని ఆయన ప్రార్థన చేసినప్పుడు లేపబడ్డారు. ఓకే, అయితే అంత శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సేవకులు, దేవుని ద్వారా వాడబడుతున్నటువంటి వారు ఆయన రాబోతున్నారు 2వ ఫిబ్రవరిన. కాబట్టి ఎక్కువ సంఖ్యలో అనేక మందిని కూడా మీరు వారిని ఆహ్వానించవలసిందని కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తారు, స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆ రోజు సమయానికి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఆఖరిలో కొంచెం స్వస్థత ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క న్యూస్ ని మీరందరికీ కూడా తెలియపరచండి. దాన్ని నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే చైనీస్ న్యూ ఇయర్ రోజున సిస్టర్స్ వరకు ప్రత్యేకంగా ఒక పాస్టర్ గారిని కూడా నేను పిలవడం జరుగుతుంది. అది ఏ రోజు అన్న డేట్ బట్టి ఉంటుంది అనమాట. సో ఒకవేళ డేట్ ఆవిడ కుదిరినట్లయితే అవుట్ రీచ్ వెళ్ళినప్పుడు అక్కడే మీ కొరకు ప్రత్యేకంగా ఒక సభ ఏర్పాట్లు చేయబడుతుంది. ఓకే, సో సిస్టర్స్ కోసం ఒక పాస్టర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయము సాక్ష్యాల సమయము. మరి గత నెలలో గత సమయంలో దేవుడు మీ జీవితంలో చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు కానీ, గొప్ప కార్యాలు కానీ, స్వస్థత కార్యాలు కానీ, మరి సంఘంలో మరి సహోదరులు ఎంకరేజ్ చేయలాగిన, అదేవిధంగా దేవుని మహిమపరచలాగిన పంచుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఎవరన్నా సిద్ధపడి ఉన్నట్లయితే త్వరగా వచ్చి క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో మరి వాటిని చెప్పాలని మనం చేస్తా ఉన్నాం. లేనిలో ఈ సమయాన్ని మనం పాస్టర్ రత్న గారికి అప్పచెప్తాం. మనందరం ఉదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యం వినలాగిన మనందరం చప్పట్లు కొట్టి పాస్టర్ రత్న గారిని అప్పచెప్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనా మనం దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనం వచ్చి ఉన్నాం. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. మన కొత్త సంవత్సరంలో మనం విని ఉన్నాం, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుమని. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్లయితే నీ వెంట సమస్తాన్ని కూడా నేను ఇస్తానని యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు. మానవునికి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ ఏంటంటే, మనకు రోజు కూడా తినడానికి ఆహారం కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. దీని వరకే మనందరం కూడా చింతించి అంత దూరం నుండి కుటుంబాన్ని విడిచిపెట్టి మనం ఎంత దూరం ఎందుకు వచ్చామంటే, మనము ఈ యొక్క 3 మన జీవితాల్లో ఉండాలి, మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఉండాలి అని మనం వచ్చున్నాం. కానీ మన దేవుడైతే దానికంటే అత్యధికముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు నమ్ముతున్నటువంటి ప్రజలను ఆయన చాలా హెచ్చించి, ఆయన ఘనపరిచి సమస్త అవసరాలు క్రీస్తు యేసు మహిమేశ్వరునందు తీర్చు దేవుడే ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు. ఈ 2025 సంవత్సరాన్ని మనం ప్రారంభించి ఉండగా మనం నేర్చుకున్నాం, యెహోవా యందు ఎలా సంతోషించాలి అని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా మనం దేవుని యందు సంతోషించాలని, రెండోదిగా రోజు కూడా ఆయన స్తుతించి ఆరాధించడం ద్వారా మనము యెహోవా యందు సంతోషించాలని మనం నేర్చుకున్నాం. మూడోదిగా ప్రతి దినము కూడా ఆయన వాగ్దానాల పైన మనము
మనము నమ్మకాన్ని ఉంచి ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగాలని మనం నేర్చుకున్నాం. నాలుగోదిగా ప్రయారిటీస్ ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన యొక్క కుటుంబం కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం నేర్చుకుని ఉన్నాం. బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది ఏంటంటే మనము ఆ రీతిగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సమస్తం కూడా మన వెంట వస్తాయి. మనం వాటి వెనక వెళ్ళక్కర్లేదు, కానీ సమస్తం కూడా మన వెంట వస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. సహజంగా మన జీవితంలో చూడండి, మనము ఏదో ఒకటి చేయాలని ఆశపడతాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి చేయడానికి ఆశ ఉంటుంది, ఏదో ఒకటి పొందుకోవడానికి ఆశ ఉంటుంది. ద వన్ థింగ్ ఒకటి ఉంటుంది. ఉదయాన్నే లేవగానే కొంతమందికి వెంటనే టీ తాగడం అలవాటు. ఉదయాన్నే లేవగానే నాకు కాఫీ ఉంటే గానీ నా రోజు ముందుకి కొనసాగదు అని అనుకుంటాం. కొంతమందికి ఈ యొక్క మందు అలవాటు ఉన్నవాడు వాడు ఉదయాన్నే ఏ సమయమైనా సరే వాడు ఆయన షాప్ దగ్గర వెళ్ళిపోయి ఆ మందు దిగలేనట్లయితే వాడు రోజు ప్రారంభము కాదు. చాలా మంది మనలో ఉదయాన్నే మనం మొబైల్ చూడలేనట్లయితే ఉదయాన్నే లేవగానే మనం ఫస్ట్ థింగ్ దట్ వి డు మొట్టమొదటిది ఏం చేస్తాం? మొబైల్ చూస్తాం. అవునా కదా? అలవాటు మనకు ఉంది. రాత్రి వేళ పడుకున్నప్పుడు ద లాస్ట్ థింగ్ దట్ వి డు ఏంటంటే మొబైల్ ని చూసి మన మొబైల్ పక్కనే పెట్టుకొని పడుకుంటూ ఉంటాం. ఓకే, చాలా మంది కోరికలు ఉంటాయి. నా జీవితంలో ఈ ఒక్కటి జరగాలి, ఒక ఇల్లు కట్టించుకోవాలి, లేక ఒక మంచి కారు కొనుక్కోవాలి, లేక ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాలి అని ఒక కోరిక మనలో ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, అవన్నీ కూడా చాలా మంచివే. కానీ దేవుని యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా మనము చేయవలసింది ఏంటి? మనం ఏం కోరుకోవాలి? మనం ఎలాంటిది కోరుకోవాలి? మన ఈ లోకంలో ఎలాగైతే ఈ విషయం నాకు కావాలి అని అనుకున్న వారు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనము కొన్ని విషయాలు కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే దావీదు మహారాజు మనం చూసినట్లయితే దావీదు కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో దావీదు కూడా ఒక కోరికను కోరుకున్నాడు. యెహోవా ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు. ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయన చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రాజ్యాన్ని నడిపించాలి, జనాలను చూడాలి, వారిని వినాలి, అనేకమైనటువంటి తీర్పులు తీర్చాలి, యుద్ధాల వరకు ఆయన సిద్ధపడాలి. అయితే ఆయన రాజు జీవితాన్ని చూసినట్లయితే ఎక్కువ శాతం ఆయన ఏం చేశాడంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కువ శాతము దేవుడి సన్నిధిలో గడుపుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని అని అంటున్నాడు. దావీదు యొక్క ఒక కోరిక ఆయన దేవుడితో అడుగుతున్నాడు. మన కీర్తన గ్రంథాలు చూసినట్లయితే కీర్తన గ్రంథాల్లో చాలా మట్టుగా ఆయన తన ఆత్మతో దేవుడితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అంటున్నాడు, వన్ థింగ్ ఐ హావ్ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. మనం కూడా చాలా మంది అడుగుతుంటాం. మనము ప్రభువా నాకు ఇది దయచేయండి, అది దయచేయండి అని మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క హస్తాల వైపు చూస్తుంటాం. దేవుని యొక్క హస్తాలను మనం అడుగుతుంటాం. కానీ ఒక వ్యక్తి ఏమన్నారంటే, డోంట్ ఆల్వేస్ ఆస్క్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తాలను ఏదో పొందుకోవాలని ఆశించుకోవద్దు, కానీ ఆస్క్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని కోరుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని మనం కోరుకోవాలని అంటున్నాడు. ఇక్కడ దావీదు కూడా అదే చేస్తున్నాడు. వన్ థింగ్, ఒకటి వరము, ఒక వరాన్ని నేను అడిగాను. అదేంటంటే ఏమడుగుతున్నాడు? నేను దాన్ని వెతుకుతున్నాను అంటున్నాడు. దాన్ని వెతుకుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును అని అంటున్నాడు. యెహోవా ప్రసన్నతను చూడాలి. I want to gaze upon the beauty of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నేను నివాసము చేయాలి అని అంటున్నాడు. ఆ యొక్క సమయమందు, దావీదు సమయమందు మందిరం లేదన్నాడు. మందిరం లేకపోయినా సరే దావీదు ఎందుకు అంటున్నాడు, నేను యెహోవా మందిరంలో చిరకాలం కూడా నివాసం చేయాలని అంటున్నాడు. అంటే దావీదు ఏమంటున్నాడు అంటే, రోజంతా కూడా నేను దేవుని యందు
ఆనందించాలి. రోజంతా కూడా దేవుని సన్నిధిలో నేను గడపాలి. ఎలా మనం దేవుని సన్నిధిలో రోజంతా గడపగలము? గడిచిన 2 జూమ్ మీటింగ్ లో నేను ఈ విషయాన్ని చెప్పాను. ఆ విషయం ఏంటంటే, మీరు ఏదో చాలా లాంగ్ ప్రేయర్స్ చేయనక్కర్లేదు. 1 గంట 2 గంటలు 4 గంటలు చేయనక్కర్లేదు. కానీ మనం ఎల్లప్పుడూ కూడా మన శ్వాసను ఎలాగైతే తీసుకుంటున్నామో అదే రీతిగా ఆ శ్వాసతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలని నేర్పించినప్పుడు జూమ్ ప్రేయర్ వచ్చిన వారు ఎంతో దీవించబడి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒక సిస్టర్ చెప్పారు, పాస్టర్ మీరు చెప్తున్నట్టు నేను చేస్తున్నాను, రోజంతా కూడా దేవుని ప్రార్థిస్తున్నాను, నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అని. కాబట్టి మీరు వంట చేసుకున్నప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, మీరు గిన్నెలు కడుగుతున్నప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, బ్రదర్స్ కంపెనీలో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, ఆఫీసెస్ లో వర్క్ చేస్తున్నటువంటి బ్రదర్స్ చేస్తూ ఉండొచ్చు. 17వ శతాబ్దంలో బ్రదర్ లారెన్స్ అని ఒక మాంక్ ఉండేవారు, దేవుని యొక్క ఒక వ్యక్తి, ఆయన సన్యాసి అన్నమాట. ఆ వ్యక్తి 10 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిని ఆయన ఏం చేశారంటే ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సన్నిధిని అభ్యాసం చేయడం. అభ్యాసం అంటే ఏదో ఆదివారం మనం వచ్చినప్పుడు 6 గంటల సేపు బాగా ప్రార్థన అయింది, బాగా వర్షిప్ జరిగినప్పుడే మనం దేవుని సన్నిధిని అనుభవించడం కాదు. కానీ ప్రతి క్షణం కూడా ఎలా అనుభవించాలి అని ఈయన ఏం చేశారంటే, ఆయన ప్రతి క్షణం కూడా ప్రతి సమయం కూడా ఆయన దేవుణ్ణి స్మరిస్తున్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఒక దేవుడి సేవకుడు ఉన్నప్పుడు కూడా వంట చేస్తున్నప్పుడు కిచెన్ లో ఉండేటప్పుడు ఆయన చేసేది ఏంటంటే ప్రార్థిస్తున్నవాడు, దేవుడు స్తుతిస్తూ ఉండేవాడు. వంట చేస్తూ ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, గిన్నెలు కడుగుతూ ప్రార్థిస్తున్నాడు. అలాగా ఆయన అంటున్నాడు, టు ప్రాక్టీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఆ రీతిగా అభ్యాసం చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆయన ఏమంటున్నాడంటే, బ్రదర్ లారెన్స్, మీరు ఆ చేస్తున్న ప్రార్థన, మీరు అనుకునేటువంటి ఆలోచనలు మీ యొక్క మైండ్ నుండి, మనస్సు నుండి హృదయంలోకి రావాలి. హృదయంలోకి వచ్చి మీ శరీరం అంతా కూడా అది ప్రాగాలి. అప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఆ ప్రార్థన బయటకు వస్తుంది. చాలా మార్లు మనం ప్రార్థించడంలో చాలా కష్టంగా ఉంటుంది, దేవుని యొక్క వాక్యం చదవడంలో చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది ప్రార్థించినప్పుడే వారికి నిద్ర వస్తుంది, అవునా? చాలా మంది వాక్యం విన్నప్పుడే వారికి నిద్ర వస్తుంది, అవునా కాదండి? నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సో కాబట్టి సో అలాగా మనకి ఏమంటే ఆ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. కానీ నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే మనము ప్రార్థించడం ప్రారంభిస్తామో ఇంకా ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. ఎప్పుడైతే వాక్యం చదువుతామో సీరియస్ గా, ఇంకా వాక్యాన్ని మనం చదవాలనిపిస్తుంది, ఇంకా వాక్యాన్ని ధ్యానం చేయాలనిపిస్తుంది. దావీదు ఎలాగా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే దావీదే తన సొంతగా ధ్యానిస్తున్నాడు కాబట్టి. ఇంకేమంటున్నాడంటే వాక్యాన్ని చదువుతాం. ఇంకా ఆయన ఇంకేమంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నా జీవిత కాలమంతయు అంటున్నాడు, నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంత గొప్ప కోరికను మనకి దావీదులో చూస్తున్నాం. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాడు, ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరి ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బైబిల్లో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, కొత్త నిబంధనలో ఒక ఆమె ఉంది, ఆమె పేరేంటంటే మరియా. యేసు ప్రభు వారు బేతనీ అన్న ఆయన పట్టణానికి వెళ్ళినప్పుడు మరియా, అలాగే మార్తా, లాజరు అన్న వారింటికి ఎల్లప్పుడు కూడా వెళ్ళేవాడు. వెళ్ళి వారి దగ్గర టీ తాగటం, వారు మనుషులు తాగటము, వారు సహవాసం చేసేవాడు యేసు ప్రభు వారు. అయితే యేసు ప్రభు వారు ఒక దినం వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, సహజంగా స్త్రీలు ఎవరింటికి వెళ్ళినా సరే స్త్రీలు ఏం చేస్తారు, ఇల్లు చక్కగా పరిశుభ్రంగా ఉంచాలి, చక్కగా అన్ని కూడా అరేంజ్మెంట్ ఒక నీట్ గా ఉండాలి, బాగుగా కనబడాలి, ఇంకా కూడా మంచి ఆహారాన్ని గెస్ట్ కొరకు తయారు చేయాలని స్త్రీలు బిజీగా ఉంటారు. మగవాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన గెస్ట్లతో మాట్లాడతారు. అయితే ఇక్కడ ఆ
ఆ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అక్కడ లాజరు గురించి ఏం చెప్పబడలేదు. అయితే ఇక్కడ మరియ ఏం చేస్తుందంటే యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన పాదం దగ్గర కూర్చొని వింటూ ఉంది. మార్త అయితే ఆమె యేసు ప్రభుకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతుంది. ఆ కిచెన్ లోకి వెళ్ళి యేసు ప్రభు రాకముందే ఇల్లంతని కూడా సర్ది చక్కగా అరేంజ్ చేసింది. ఇప్పుడు కిచెన్ లో ఆమె పోరాడుతుంది. కిచెన్ లో మంచిగా భోజనం తయారు చేస్తుంది. చేస్తూ సరుకుంటుంది. దాన్ని చూడు ఏం చేస్తుందో, అది హెల్ప్ చేయట్లేదు నాకు, అక్కడ కూర్చొనే ఉంది, ఎప్పుడు అలాగే చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఆఖరికి ఇంకా తాను భరించలేక యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, యేసయ్య నువ్వు చూస్తున్నావా, ఏం పని చేయట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, అలా కూర్చొని ఉంది అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమి సమాధానం ఇచ్చారు? లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుండి ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ఒకసారి 38 అన్నారండి, 32 అన్నారా? 38. అంతటి వారు ప్రయాణమై పోవచుండగా ఒక్క నిమిషం, ఇది అనుకుంటా. ఓకే, లూకాసు వార్త 10:41. అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం. మరియ కూడా 41:42 పెట్టింది కదా, 41:42. సో యేసయ్య మార్తకు సమాధానం ఇస్తున్నాడు. మార్త ఏమో లోపలికి ఇచ్చిపోతుంది, నాకు అసలు నా సహోదరి సహాయం చేయట్లేదు, కూర్చొనే ఉంది అని అనుకుంటుంది. అయితే యేసు ప్రభు వచ్చి ఆఖరికి ఆమె తన యొక్క ఫ్రస్ట్రేషన్ ని వ్యక్తం చేస్తుంది. ప్రభు చూడు ఏం చేస్తుందో, హెల్ప్ చేయట్లేదు, నీ వరకు నేను ఎన్నో ఆహారం తయారు చేస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను, కానీ నన్ను పట్టించుకోవట్లేదు అని ఏమో యేసు ప్రభు వారు అప్రిషియేట్ చేస్తారనుకోండి. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, మార్త నీవు చాలా అనేకమైన విషయాలు బట్టి విచారం చేస్తున్నావు, కానీ మరియ అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. And this will not be taken. ఆమెను తొలగించబడదు. ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే Mary has chosen the right thing. The right thing, the one thing that she has chosen is the right thing. ఆమె ఎన్నుకున్న ఆ ఒక్కటి చాలా ఉత్తమమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన చుట్టూ కూడా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మన బయటికి నడవగానే, ఒక అడుగు పెట్టగానే అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్. మన జీవితంలో కూడా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. కొన్నిసార్లు మన నెత్తి మీద అప్పుల బాధలు, రోగాలను, వారి బాధలు, వీరి బాధలు, మన కుటుంబ బాధలు, అందరి బాధలు కూడా మనం వేసుకొని అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేసుకొని మనం ముందుకి కొనసాగుతున్నాం, నడుస్తున్నాం. వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. మనం వాటి కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. ఏదైతే దేవుడి నుండి అయితే మనకు ఎటువంటి ప్రతిఫలం లేదు, దేవుడి నుండి అయితే మనకు ఆశీర్వాదం లేదు, అలాంటి వాటి వెనక మనిషి ఏం చేస్తున్నాడు అంటే పరుగులెడుతున్నాడు. కానీ ఉత్తమమైన దాని ఏదైతే సరైనదో, ఏదైతే ఆ యొక్క ప్రాధాన్యమైనదో దానిని వెతకలేదు. దావీదు గొప్ప రాజు అయినప్పుడు కూడా ఆ ప్రాధాన్యమైనటువంటిది, ఆ ప్రాధాన్యమైనటువంటి ఒక్కటి ఆయన వెతికాడు. అదేంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వెతికాడు. ఇక్కడ మార్త కూడా అలాగే చేస్తుంది. మార్త కూడా యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత కూర్చుని ఆయన యొక్క మాటలు వింటుంది. ఆయన మాటలు చాలా శ్రద్ధగా వింటుంది, హృదయాన్ని విప్పి వింటుంది. ఆమెకు ఆ వంట గురించి ఆ వాసన వస్తుంది, చికెన్ వాసన, బిర్యానీ వాసన, మొత్తం మార్త ఏం చేస్తుందో తెలియదు, కానీ ఆమె మనసు అది వెళ్ళిపోలేదు. ఆ పక్కవారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, కానీ మరి అయితే యేసు ప్రభు మీద తన యొక్క ఫోకస్ ని కేంద్రీకరించి యేసయ్య మాటలు వింటుంది. బైబిల్ సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాటలు వినుట ద్వారా విశ్వాసము కలుగును. కాబట్టి ఇక్కడ మార్త
ఏమవుతుందంటే మరియా ఆశీర్వదించబడుతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని, యేసయ్య వాక్యాన్ని వింటుంటే తనలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది, తనలో విశ్వాసము పెరుగుతుంది, కాబట్టి ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ మరియా ఉత్తమమైనటువంటిది ఆమె వెనుకుంది. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు పాదాల చెంత సమయాన్ని గడుపుతుంది అంటే తను యేసయ్యతో మంచి సంబంధాన్ని కలిగి ఉంది. ఆ సంబంధం ఏమవుతుందండి, అది చాలా గట్టి పడుతుంది, ఆ సంబంధం చాలా డీప్ గా వెళ్తుంది. ఒక భార్య భర్తతో సమయాన్ని గడపలేనట్లయితే, ఒక భర్త భార్యతో సమయాన్ని గడపలేనట్లయితే, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో గడపలేనట్లయితే ఎలా మీకు తెలుస్తుంది వారి గురించి? ఇక్కడ మరియా కూడా అది చేస్తుంది, ఆయనతో సమయాన్ని గడుపుతుంది. అలాగే మనం కూడా దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్నే లేవగానే మనం మొట్టమొదటి కార్యాన్ని ఏం చేస్తున్నాం? రాత్రి పడుకునేటప్పుడు మొట్టమొదటి కార్యాన్ని ఏం చేస్తున్నాం? దినమంతా కూడా మనం చేస్తున్నటువంటి కార్యాలేమి? మానవుడు అలాగున అవసరం లేని వాటిని వెతుకుతూ వెళ్ళిపోతున్నాడు. అందుకని మానవుడిలో సంతృప్తి లేదు. ఆ యొక్క మనుషులు, ప్రతి మనిషిలో కూడా ఒక రంధ్రం ఉందట. ఆ రంధ్రము కేవలం దేవుడు మాత్రం పోషగాడు. అది మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో అనేక వాటి వెనుక ప్రాకులాడుతూ, అనేక వాటి వెనుక పరిగెడుతూ ఆ ప్రాముఖ్యమైనది, ఆ ముఖ్యమైనది, ఆ ఉత్తమమైనది, ఆ విషయాన్ని, దేవుడైనటువంటి ఆ విషయాన్ని మనిషి కోల్పోయిపోతున్నాడు. కానీ మరియా ఉత్తమమైనటువంటిది ఎన్నుకుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మూడవదిగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా దేవుని చేత వాడబడినటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏంటంటే పౌలు, అపొస్తలుడైనటువంటి పౌలు. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై ఎగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియంతకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకటి చేస్తున్నాను, అదేంటంటే వెనుకున్నవన్నీ కూడా మర్చిపోతూ 2024 సంవత్సరాలు జరిగినటువంటివన్నీ మర్చిపోవాలి మనం. పౌలు అయితే చూసినట్లయితే యేసుని హింసించేవాడుగా, క్రైస్తవులను హింసించేవాడుగా, వారిని చంపువాడుగా, ఆయన జీవితం ముందు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి ముందు ఆయన జీవితం దేవుడు అంతగా లేదు. దేవుడి కొరకు చాలా దృష్టి కలిగి ఉన్నాడు, కానీ యేసు క్రీస్తుని వ్యతిరేకించాడు, చాలా మంది చెప్పాడు. అయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడు అవన్నీ కూడా నేను మర్చిపోతున్నాను, వాటన్నిటి కూడా మర్చిపోయి నా ముందున్న చూస్తున్నా. నా జీవితంలో నేను ఎంతో హింసించాను, నా జీవితం బాగోలేదు. ఒక దగ్గర అంటాడు ఏంటంటే యేసు ప్రభు వారు పాపుల కొరకు వచ్చాడు, ఆ పాపులో నేను ప్రాధాన్యమైనటువంటి వాడు అంటున్నాడు. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్. అయితే నా జీవితం బాగోలేదు, నా జీవితం చాలా దేవుడికి వ్యతిరేకంగా జీవించాను, కానీ ఇప్పుడైతే వాటిని మర్చిపోయి నేను ముందుకు కొనసాగుతున్నాను. హీబ్రూ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూసి నా పరిపందంలో ముందు కొనసాగుతున్నాను అంటున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, వన్ థింగ్ ఐ డు, ఒక్కటి నేను చేస్తున్నాను. పౌలు చాలా తెలివైన వాడు, చాలా విద్యావంతుడు, చాలా క్రెడెన్షియల్స్ కలిగిన వాడు అయినప్పుడు కూడా పౌలు అంటున్నాడు, అవన్నీ కూడా నాకు అక్కర్లేదు, అవన్నీ కూడా గార్బేజ్ లాంటిది, అవన్నీ కూడా చెత్త లాంటిది, అవి నాకు అక్కర్లేదని పౌలు అంటున్నాడు. కానీ వన్ థింగ్ ఐ డు, ఒకటే చేస్తున్నాడు, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు, ఆ యొక్క పరలోకపు రాజ్యపు ఆ విషయాల కొరకు నేను ముందుకు వెళ్తున్నాను, దేవునికి రాజ్యం కొరకు నేను ముందుకు వెళ్తున్నాను అని ఇక్కడ పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని గారు ఇక్కడ పౌలు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఇంకా అక్కడ చేరుకోలేదు అంటున్నాడు. ఆత్మీయంగా మనం కూడా అక్కడ చేరుకోలేదండి. పౌలు చాలా గొప్ప భక్తుడైనా సరే ఆయన నూతన నిబంధన గ్రంథంలో 13-14 పత్రికలు రాశాడు. చాలా జ్ఞానవంతుడు. ఆయనైతే అరేబియా ఆ
ఆ యొక్క ఎడారిలో 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఆయన గడిపాడని చెప్తూ ఉన్నాడు. ఆయన 3వ ఆకాశం నేను వెళ్ళి నేను ఆ దేవుడితో ఉన్నానని అంటున్నాడు. అయితే అటువంటి పౌలు అంటున్నాడు ఏంటంటే నేను ఇంకా అక్కడ చేరుకోలేదు. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియమైన దేవుడా మనము ఇంకా కూడా అక్కడ చేరుకోలేదు. ఇంకా మనం మారాలి, ఇంకా మన జీవితాలు మార్చబడాలి, ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవుడి ప్రేమలో మునిగిపోవాలి, ఇంకా ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, ఇంకా క్షమాపణ పొందుకోవాలి, ఇంకా దేవుడి ఆత్మ చేత నింపబడాలి అని ఒక కోరిక ఉండాలి. అయితే మనం ఏం కోరుకుంటున్నాం? ఇదే మన ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నామా? ఈ లోకంలో అనేక విషయాలను మనము వాటి వెనక మనం వెళ్తూ ఉన్నాం. పౌలు అయితే అంటున్నాడు, లేదు లేదు, నేను వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వాటిని మర్చిపోయి నేను ముందుకు కొనసాగుతున్నాను, యేసు వైపు చూస్తున్నాను, పరలోకపు ఆయన దర్శనాన్ని కలిగి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అని అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈయన ఆ యవనస్తుడైనటువంటి ధనికుడైనటువంటి యవనస్తుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి 22 చదవనమ్మా. 21 అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. సో ఈయన యేసు ప్రభువుకి వచ్చాడు. నాకు నిత్య జీవం కావాలి, ఏం చేయాలి ప్రభువా అని వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీకు అంతా అన్ని కూడా ఉన్నాయి, నేను నిన్ను వెంబడించాలని అంటున్నాడు. నీకు అన్ని కూడా ఉన్నాయి కానీ యు ల్యాక్ వన్ థింగ్, ఒకటి నీకు కొదువుగా ఉందని అంటున్నాడు. ఆ ఒకటి ఏంటంటే నీకున్న ఆస్తిని అంతటిని కూడా నువ్వు విడిచిపెట్టి పేదలకు నువ్వు పంచిపెట్టాలి అని అంటున్నాడు. ఈ వ్యక్తిలో చూసినట్లయితే ఆయనకి తనకున్న ఆస్తితో చాలా అటాచ్మెంట్ ఉంది, దాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో నువ్వు ఇలా చేయాలన్నప్పుడు ఆయన వేదన చెంది దుఃఖపడి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెప్పినట్టు చేయలేదు. ఎందుకో తెలుసండి, ఆస్తి అన్నది ఆయనకు ఒక విగ్రహంగా మారిపోయింది. ఆయనకున్నటువంటి చాలా ఆస్తిపరుడు, చాలా యవనస్తుడు, మంచి వయసులో ఉన్నాడు, అలాగే ఆయన జ్ఞానం ఉంది, పొలిటికల్ గా పవర్ ఉన్నట్టుంది, ఇంకా కూడా చాలా డబ్బు ఉన్నవాడు, దాన్ని విడిచిపెట్టి లేకపోతున్నాడు. యేసు అంటున్నాడు, నన్ను వెంబడించుకోవాడు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసు అంటున్నాడు. కానీ ఈ వ్యక్తి అయితే అయ్యో తన ఆస్తి కూడా కావాలి, యేసు ప్రభు అని కూడా కావాలి. యేసు ప్రభు ఎందుకు వెంబడిస్తున్నాడంటే బహుశా అనుకుంటున్నాడు, యేసు ప్రభు రాజు అయినట్లయితే నేను ఆ రాజ్యంలో ఏమన్నా మంత్రి ప్రధాని పొందుకోవచ్చు అని అనుకుంటున్నాడేమో. అలాగే ఈ వ్యక్తిలో ఇన్కంప్లీట్ సరెండర్, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సబ్మిషన్ లేకపోతే ఆ సమర్పణ అనేది కనిపించట్లేదు. సరెండర్ అనేది కనిపించలేదు, సమర్పణ కనిపించట్లేదు. బయటికి నీతిగా చూపిస్తున్నాడు, ప్రభువా నేను నీ వరకు గొప్ప కార్యం చేయాలి, నీ వరకు జీవించాలి అని అంటున్నాడు. కానీ నిజంగా సంపూర్ణంగా యేసుకు ఆయన సమర్పించుకోలేదు, సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించట్లేదు. ఇంకా కూడా ఆయన యొక్క నమ్మకాన్ని దేవుని పైన కాదు కానీ తనకున్నటువంటి ఆస్తి పైన ఉంచుకున్నాడు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఆ ఒంటె సూర్య యొక్క బెజ్జంలో వెళ్ళిపోవచ్చు కానీ ఈ యొక్క ఆస్తి కలిగినటువంటి వాడు ఏ మాత్రం కూడా దేవుని రాజ్యంలో సమీపించలేడు. చాలా కష్టం అని అంటున్నాడు. ఎందుకంటే తన ఆస్తి దేవుని వెంబడించకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు నీకు దేవుని దగ్గర రాకుండా ఆ ఒక్కటి ఏంటై ఉన్నది నీ జీవితంలో, లేక ఆయనను వెంబడించడానికి నీ జీవితంలో ఏది వదులుకోవాలి, ఆ ఒక్క విషయాన్ని ఏది వదులుకోవాలో ఒకసారి మీరు పరీక్షించుకోవాల్సిందిగా ఈ సమయం అందుకోతున్నా. దేవుడు అబ్రాహాము ఇస్సాకు ఏమంటే ఆయన బలిగా ఇచ్చేశాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఒక్కటి ఆ ఉత్తమమైనటువంటి దేవుని పొందుకోవడానికి, ఉత్తమమైన దేవుని యొక్క సన్నిధిని పొందుకోవడానికి మనము దేని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం ఈ లోకంలో ఉన్న సమస్త వెనుక మనం ప్రాణులాడుతూ వాటి వెనుక పరిగెడుతున్నామా, లేక ఆశీర్వాదం కావాలని, దేవుడు కావాలని, దేవుడి సన్నిధి కావాలని, ఆత్మీయ వరాలతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి అని మనం కోరుతున్నామా ఈ రాత్రికాల సమయం?
దావీదు ఎన్నుకున్నాడు, ఉత్తమమైనటువంటి ఎన్నుకున్నాడు. ఒక్కటి అంటున్నాడు, నాకు ఆ ఒక్కటి చాలు, నాకు ఈ లోకం అంతా అక్కర్లేదు, నాకు వెండి బంగారాలు ఆస్తి సంపదలు నాకు అక్కర్లేదు అని దావీదు అంటున్నాడు. ఈ ఒక్కటి నా కోరిక, నా హృదయ వాంఛ అంటున్నాడు. మరి ఏం చేసింది? ఉత్తమమైనటువంటిది ఎన్నుకుంది. పౌలు అంటున్నాడు, ఆ ఒక్కటే నాకు కావాలి, నేను ఒకటి చేసుకున్నాను. ఈ యొక్క ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఒక్కటి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటున్నాడు. మేము దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సక్సెస్ఫుల్ అవ్వాలి, చాలా గొప్పవారు కావాలని మనం పిలవట్లేదు. దేవుడు మనలను ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలై ఉన్నారు, ఎప్పుడైతే నాను నిల్చుంటారో అప్పుడు మీరు ఫలాన్ని ఇస్తారు. దేవుడు మనల్ని ఫలాలు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మన గొప్ప సక్సెస్ఫుల్ అయిపోయి చాలా గొప్ప పేరు అవన్నీ వస్తాయి మన వెంట. కానీ ద నంబర్ వన్ థింగ్, మన దేవుడితో అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆ ఫలాలను మనం ఇవ్వగలుగుతాం, మంచి ఫలాలను మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనము ఆ ఒక్కటి కోరుకుంటాము, ఒక్కటి వదులుకుంటాము, ఒక్కటి విడిచిపెడతాము. ఈ రాత్రికాల సమయంలో మనం ఆ ఒక్కటి కొద్దువైనటువంటిది ఏముంది? ఆ యొక్క ధనవంతుడు యేసు అంటున్నాడు, ఈ ఒక్కటి నువ్వు విడిచిపెట్టగలిగితే, ఏదైతే నువ్వు పట్టుకొని దాన్ని విడిచిపెట్టలేక దాన్ని ప్రేమిస్తూ దానిపైన ఆధారపడి దానిపైన నీ యొక్క నమ్మకాన్ని జీవితాన్ని ఉంచావో ఆ ఒక్కటి నువ్వు విడిచిపెట్టాలి. అబ్రహాము దేవుడు అన్నప్పుడు తన కుటుంబాన్ని, తన యొక్క ఆస్తిని, తన యొక్క స్నేహితులను, తన దేశాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. దేవుడు తనను గొప్పగా ఆశీర్వదించాడు. ఈ రోజు ఒకవేళ ఆ ఒక్కటి ఏదైతే దేవుడి ప్రేమ నుండి నిన్ను అడుగుతుందో, ఏదైతే నిన్ను దేవుడి దగ్గర రాకుండా చేస్తుందో, ఏదైతే దేవుడిని నీ పూర్ణ మనసుతో ప్రేమించకుండా చేస్తుందో, ఏదైతే సంపూర్ణంగా సమర్పణ కలగకుండా చేస్తుందో, ఆ ఒక్కటి నీ జీవితంలో ఏమైనదో ఆ కొద్దువైనది విడిచిపెట్టాలి. ఇంకా కూడా నువ్వు దేన్ని వెతుకుతున్నావు? లోకాన్ని వెతుకుతున్నావా? యేసుని వెతుకుతున్నావా? దయచేసి కళ్ళు మూసుకుందాం. వారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ 2025 సంవత్సరంలో నువ్వు దీవించబడి గొప్పగా ఫలాలను ఇవ్వాలి అని అంటే నీ జీవితంలో కొద్దువైనటువంటి దాన్ని నువ్వు నీ జీవితంలో తొలగించుకోవాలి. నువ్వు యేసుని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు యేసును ఈ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? లేక ఆ ధనవంతుడు వలె, ఆ యొక్క యవనస్తుడైనటువంటి ధనవంతుడు వలె నువ్వు వదులుకోలేకపోతున్నావా? అది నీ ఆస్తి కావచ్చు, నువ్వు చాలా ప్రేమిస్తున్నటువంటి ఒక విషయము, దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే దాన్ని పీకి పారేయాలి. అది నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ శరీరంలో ముళ్ళు ఎప్పుడైతే ఉంటుందో, నీకు బాధ కలుగుతుందో అదే రీతిగా నీ జీవితంలో అది ఎప్పుడైతే ఉంటుందో, ఆ పాపము దేవునికి ఇష్టం లేదు ఉంటుందో, అక్కడ ఆ బాధ ఉంటూనే ఉంటుంది. దేవుని దగ్గర అవ్వలేవు, దేవుని సన్నిధిని అనుభవించలేవు. దావీదు అంటున్నాడు, నాకొక్కటి, నా హృదయ వాంఛ ఒకటే ఉన్నది, నేను యెహోవా సన్నిధిని వెతకాలి, ఆయన ముఖాన్ని వెతకాలి, ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి, దివారాత్రము నేను ఆనందించాలి. పౌలు అంటున్నాడు, ఈ ఒక్కటి నేను చేస్తున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నా. 2024 సంవత్సరంలో ఏ జరిగిందో మర్చిపోండి. 2024 సంవత్సరంలో సరిగా జీవించలేకపోయావు, ప్రార్థన చేయలేకపోయావు, వాక్యం చదవలేకపోయావు, దేవుడి సన్నిధికి రాలేకపోయావేమో. కానీ 2025 సంవత్సరం మళ్ళా క్రొత్తగా ప్రారంభించడానికి ఆ ఒక్కటి కొద్దివైంది విడిచిపెట్టి నీవు దేవుణ్ణి వెంబడించడానికి ఒక గొప్ప అవకాశమై ఉన్నది. దేవుని ప్రేమించడానికి మరొకసారి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, నాకు ఇవన్నీ కూడా అక్కర్లేదు తండ్రి. నా ఆస్తి కంటే, నాకున్న ఉద్యోగం కంటే, నాకున్న కుటుంబం కంటే, నాకున్న స్నేహితుల కంటే, నాకున్న వీటన్నిటి కంటే నీవే నాకు కావాలి ప్రభా. యేసు అంటున్నాడు, నువ్వు నా నీతిని, నా రాజ్యం, నా ఒక్కటి వెతుకు, నీ వెంట సమస్తం కూడా వస్తాయని అంటున్నాడు జీసస్. ఈ రాత్రికాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఒక తీర్మానం తీసుకుందాం. ఇంకా కూడా మనం మొదటి మాసంలో 2వ వారంలో ఉన్నాం. ఈ వారంలో చూడగా సంపూర్ణంగా నీ జీవితాన్ని యేసుకు సమర్పించగలిగినట్లయితే
నీలో ఏదైతే కొదువ ఉందో, నువ్వు దేన్నైతే వదులుకోలేకపోతున్నావు, నువ్వు ఎలాగైతే దేవుని ప్రేమించలేకపోతున్నావో, ఒక్కసారి నువ్వు దేవుని యందు ఒకవేళ సమర్పణ కలిగి నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యం చేస్తారు. అందరూ కూడా మన హృదయాలను తెరిచి నిన్నే ప్రేమితులు నీ ప్రేమ ఎంత మధురం అన్న పాటను వారు పాడుతుండగా మనందరం కూడా హృదయాలు విప్పి యేసయ్యా నా జీవితాన్ని మార్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. Yes,
సమర్పణ తీసుకుందాం. యేసయ్యా, ఈ లోకం అంతా కూడా యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి లోకానంతని కూడా చూపిస్తున్నాడు. అంటున్నాడు, నువ్వు నాకు బ్రొక్కినట్లయితే సమస్తాన్ని కూడా నేను ఇస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా నేను ఇస్తాను అంటున్నాడు. యేసు ప్రభు వారైతే సాతాను గద్దించి ఆయన అధిగమించాడు. ఈరోజు సాతాను కూడా ప్రేమ దేవుని బిడ్డ నీకు ఈ లోకాన్ని చూపిస్తున్నాడు. అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు, ఈ లోకంలో ఉన్నది నేను ఇస్తాను అంటున్నాడు. లోక ఆశను చూపిస్తున్నాడు, లోక కోరికలను చూపిస్తూ ఉన్నాడు ఆయన. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపం ఉందని బైబిల్ సెలవిస్తుంది. ఆ యొక్క ఆస్తిని, సంపదను, లోకంలో ఉన్న సమస్త ఆశలను శరీర ఆశలను చూపిస్తున్నాడు. జీవపు డమ్మను, గర్భాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేత్ర ఆశను చూపిస్తున్నాడు. చూపించి అంటున్నాడు, నన్ను వెంబడించు, నేను నీకు ఇస్తానని. అలాగే అనేక మంది సాతాను యొక్క ఆ దారిలో పోయి ఆ లోక ఆశల్లో, శరీర ఆశల్లో, ఆ నేత్ర ఆశల్లో, జీవపు డమ్మములు పడిపోయి వారి జీవితాన్ని నరకానికి పాత్రులుగా, నాశనానికి పాత్రులుగా చేసుకుంటున్నారు. సత్యాన్ని తెలుసుకున్న నీవు, సువార్తను తెలుసుకున్న నీవు, యేసు ప్రభువుని తెలుసుకున్న నీవు, నువ్వేమనుకుంటున్నావు? లోకన్నా యేసు ప్రభువునా? లోకన్నా ఆ సిలువని ఎన్నుకుంటున్నావా? నీకు ఏం కావాలి? ఒకసారి తీర్మానం తీసుకురా, ప్రభా నాకు ఈ లోకం అక్కర్లేదు తండ్రి, మీరు నాకు కావాలి. దావీదు ఎలాగైతే దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవుని కోరుకున్నాడు, దేవుని సన్నిధిలో చిరకాలం నివాసం చేయాలని కోరుకున్నాడు. అలా కోరుకుందాం. మరి అయితే ఉత్తమమైనది కోరుకుంది, దేవుని సన్నిధిలో ఆయన యొక్క పాదాల చేత సమయాన్ని గడిపి ఆయన తెలుసుకొని ఆయన ప్రేమించి జీవించాలని ఆమె ఉన్నది. అనేకమైన కార్యాలను ఒత్తిడి చెందుతున్నావా? యేసయ్య పాదాల చేత గడిపినట్లయితే దేవుడు నీకు శక్తిని, బలాన్ని దయచేస్తాడు, విడుదల దయచేస్తాడు. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే వారి జీవితాన్ని సమర్పించుకున్నారు, ప్రతి బిడ్డను కూడా మీరు తాకి, ప్రతి బిడ్డ కూడా ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని నీతో చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సమయమందు స్పెషల్ సాంగ్ పాడటానికి మన మధ్యలో బర్త్డే జరుపుకుంటున్నటువంటి రత్న గారు వచ్చి పాట పాడతారు. సెంటర్ సెంటర్ రండి సెంటర్. నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం, నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం,
చేసుకున్న అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదంతో ప్రార్థన ఆశీర్వాదంతో వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ హేమ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో వెళ్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగిరు మా దేవ, దయగిరు యేసయ్య, ప్రభువా, ఇదిగో తండ్రి, సమయం నాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించున్నాను. దేవా, నేనే మాత్రం కూడా నాయనా నీకు తగిన దాన్ని కాదు, కేవలం నీ అపారమైన ప్రేమను బట్టి నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నానని ఒప్పుకొనిచున్నాను. ప్రభువా, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రభువా, గతించిన సంవత్సరం అంతయు నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఎంత ప్రేమించి కాచి కాపాడారు. మీకు వందనాలు. ఎంతో మంది లేని వారు, ఎన్నో పరిస్థితులు ప్రభువా దేవా, ఎలాంటి యొక్క ప్రభువా తండ్రి కుటుంబాల్లో పరిణామాలతో తండ్రి పోరాడిన వారు, కానీ ఈ దేశం కాని దేశంలో ప్రభువా మమ్మల్ని మా అందరినీ కూడా మీ ప్రేమ చేతను క్షేమకరంగాను ప్రభువా సమాధానమునిచ్చి మీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ఉంచినందుకు దేవా నీకు మొదటిగా స్తుతులు చెల్లించున్నాము. తండ్రి, పేరు పేరున అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బతిమాలుకొనిచున్నాము. ప్రభువా దేవా, అన్నిటికన్నా దేవా మీ త్యాగమును బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాము. నిజమే ప్రభువా, ఇప్పుడు పాట పాడుచున్నట్లుగా దేవా నిజమే, ఎలాంటి మీ ప్రేమకి ఏమేమి ఇచ్చినా మీ రుణము తీర్చలేనిది ప్రభువా. మీ కార్యం ఎంతో గొప్పది. ఆ శిలువలో మీ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించున్నాము. ప్రభువా, విలువ లేని వారి మా పక్షాన్ని మీ కాపుదలను బట్టి, మీ కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఏమి ఇచ్చినా మీ రుణము తీరలేనిది కదా దేవా, జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాము. ఇదిగో ప్రభువా తండ్రి, నాయన ప్రభువా తండ్రి, వారి సంఘ కాపులను బట్టి, అధికారులను బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రభువా దేవా జ్ఞాపకం చేసుకోమని బతిమాలుకొనిచున్నాము. తండ్రి, పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మీ కొరకు మేము ప్రభువా తండ్రి ఎక్కడున్నప్పటికీ నిలబడి కృపను మా అందరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. ప్రభువా సహాయం చేయండి. ఎవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో దేవా మాకైతే తెలియదు, కానీ మీరు సహాయం చేయము. ప్రతి పరిస్థితుల్లో మీ సహాయము, మీ హస్తము తోడుగా ఉంచమని బతిమాలుకొనిచున్నాము. ప్రభువా ఇదిగో తండ్రి నాయన, ఈ జనవరి మాసం అంతా కూడా మీరు రెక్కల చేత మమ్మల్ని కాపాడము. సంవత్సరం అంతా కూడా మీ కాపుదలను మాకు దయచేయము. ప్రభువా మన అనేక ఉద్యోగాల నిమిత్తము ఈ దేశంలో ఉంటున్నప్పుడు మీ కంచి, మీ కాపుదల, మీ సంరక్షణను మాకు దయచేయమని బతిమాలుకొనిచున్నాము. ప్రభువా మీ కొరకు నిలబడి కృపను మాకు అనుగ్రహించిన ప్రభువా నాయన ఎలాంటి అవసరతలు సంఘంలో కావలసిన సమస్త వేరైన దేవుడివి, సమస్తము ఏర్పాటు చేయమని బతిమాలుకొనిచున్నాము. ఇగో తండ్రి నాయన, దేవాలయంలో బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రభువా జ్ఞాపకం చేసుకోము తండ్రి నాయన, బిడ్డల దూరంలో ఉన్నప్పుడు కుటుంబం చుట్టూ, సిస్టర్ చుట్టూ కూడా మీ కాపుదల ఉంచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ సమయం ఇచ్చిన ప్రభువా నన్ను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించున్నాను. దయతో ప్రభువా నాయన నన్ను కూడా క్షమించి జ్ఞాపకం చేసుకోమని, మీరు యొక్క చిన్న ప్రార్థన ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. కలిసి మరొక ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు తండ్రి మన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సావాసము మనకును మన కుటుంబానికి సంఘానికి తోడై ఉండి నడిపించునుగాక. Thank you.
దేవుడు మనం దీవించుగాక. ప్రైజ్ గాడ్.